హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పప్పు. చూడండి, మన టమాటో పప్పు సింపుల్ అండ్ ఈజీ, సూపర్ టేస్టీ అంటే సూపర్ టేస్టీగా నేనైతే ఈరోజు పప్పు అయితే ఇట్లా ప్రిపేర్ చేసినాను. ఓకేనా ఫ్రెండ్స్, కందిపప్పు, టమాటో, ఉల్లిగడ్డ ఈ మూడే వేసి నేను ఈ పప్పు అయితే ఇట్లా సూపర్గా అయితే ప్రిపేర్ చేసినాను. ఓకేనా, ఇప్పుడు ఈ పప్పుకు కావాల్సిన పదార్థాలు అండ్ ప్రాసెస్ నేను మీకు చేస్తూ చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు టమాటా పప్పుకి ప్రాసెస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. 2 గ్లాసుల పప్పు అంటే చిన్నవి 2 గ్లాసులు. సో కడిగి రెడీగా పెట్టుకున్నాను. కుక్కర్లో వేస్తున్నా ఈరోజు. కడిగి అయితే రెడీగా పెట్టుకున్నా. 4 టమాటాలు, 2 ఆనియన్స్. ఓకేనా, ఇప్పుడు ఇవి పెద్ద పెద్ద ముక్కలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి పసుపు 1 స్పూను, కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇప్పుడు 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. పొంగకుండా ఉంటుంది, మంచిగా పప్పు అయితే మెత్తగా మెదుగుతుంది. 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు. రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసిన కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఓకేనా, విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మూత అయితే పెట్టేసుకుంటున్నా. 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసి 3 విజిల్స్ అయితే మంచిగా ఉడికిపోతుంది పప్పు. 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది. విజిల్ అయితే తీస్తున్నాను. చూడండి, మన పప్పు అయితే ఇట్లా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు పెద్దగా రుబ్బే అవసరం ఏమి ఉండదు, ఎందుకంటే పప్పు మెత్తగా ఉడికింది కదా. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుందాము. 3 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను, సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇట్లా మెల్లగా గంటెతో కలుపుకోవాలి. అంత ఒకసారి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ ఇట్లా రుబ్బినట్టుగా అట్లా చేయొద్దు. చేస్తే ఏమవుతుందంటే, ఆల్రెడీ మనం ఇట్లా ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా, అవి మెత్తగా అయిపోతాయి, బాగా అనిపించదు. ఇంత గట్టిగా ఉంటే మనం తినలేం కదా, అందుకనేసి నేను 1 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నా. ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది టమాటా పప్పు కదా ఫ్రెండ్స్, సో అందుకనేసి నేను ఎక్కువైతే రుబ్బను. కొంచెం ఇట్లా ఉడికించుకుంటే చాలు. 3 విజిల్స్ పెట్టినా ఎంత మంచిగా ఇట్లా ఉడికిపోయిందో చూడండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. నాకు ఈ విధంగా ఉంటే చాలు టమాటా పప్పు. ఓకేనా, ఇప్పుడు మనమైతే పోపు అయితే వేసుకుందాము. పోపు అయితే పెట్టుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసినాను. ఆవాలు, జీలకర్ర అయితే వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నా. ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. చూసిరు కదా మన టమాటా పప్పు. సో ఇట్లా మంచిగా పోపు వేసుకున్న తర్వాత చూడండి, మన టమాటా పప్పు అయితే సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ పప్పు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.